హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదైతే మండే షూట్ చేశాను అనమాట. 2:30కి లంచ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈరోజైతే చిన్న వర్క్ ఉందన్నమాట. ఆ వర్క్ గురించి అనేసి ఇంకా వర్క్ చేసుకుందాం అనేసి 2:30 కల్లా లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఫుడ్ అదంతా తినేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న వర్క్ కోసం ఎనర్జీ కావాలి కదా, తింటే ఎనర్జీ సరిపోదన్నమాట. నాకు సాంగ్స్ వింటూ ఉంటే ఎంత పనైనా చేసుకుంటాను. మంచి మెలోడీ సాంగ్స్ పెట్టేసుకున్నానంటే సూపర్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది మెలోడీ సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అబ్బా. ఇంకా అది ఉగాది క్లీనింగ్ అని చెప్పలేనులే, కానీ ఉగాది క్లీనింగ్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఈ చిన్న షెల్ఫ్ ఒక్కటి వచ్చేసి ఎందుకు ఇంత మెస్సీ అయిపోయింది. ఇంకా అది ఇది ఇంక ఇక్కడ చూసారు కదా, లంచ్ అదంతా ఫినిష్ అయిపోయింది. గిన్నెలు అవన్నీ తోమేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని అప్పుడు వర్క్లోకి వెళ్ళాను. ఎందుకంటే ఆ వర్క్ చేసినాక నాకు తర్వాత మళ్ళీ ఓపుకుంటుందో, ఈ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనేసి ముందు ఆఫ్టర్నూన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట. పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ పెట్టారండి. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ కాబట్టి స్కూలు 10th ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేసారనమాట. అందుకే వాళ్ళకి ఎగ్జామ్ అయినాక పిల్లలకి ఆఫ్టర్నూన్ నుంచి పెట్టారు. ఇంక ఇక్కడ షెల్ఫ్లో అయితే పిల్లలు హాస్పిటల్ ఫైల్స్ ఇంకా అన్నీ అనమాట. మా హస్బెండ్కి సంబంధించిన ఈ బాక్స్ అయితే మా ఫ్రెండ్ క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇంకా అది కూడా ఓపెన్ చేయలేదు. ఈ బాబ్ సర్టిఫికెట్స్ ఇంకా అది ఇక్కడ ఇవైతే గృహప్రవేశానికి ఇచ్చారనమాట. అది కూడా ఓపెన్ చేయలేదు. అది అంటే వాటి వల్ల అవసరం రాలేదు, అవసరం వచ్చినప్పుడు తీద్దామని ఉంచేసాను. రీసెంట్గానే ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకి అందరూ కాబట్టి మ్యాక్సిమం మా హస్బెండ్ ఏం తీసుకొచ్చిన ఇక్కడే పెట్టేస్తారు. ఇది ఇన్ని రోజులు క్లీనింగ్ ఎందుకు ఆగిందంటే మా హస్బెండ్ ఉన్నప్పుడే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకి అవసరమైనవి అన్నీ ఇక్కడే పెడతారు. అందులో ఏ ఒక్కటి పోగొట్టినా కానీ నాకు ఉంటుంది అనమాట. అందుకనేసి పెట్టుకుందాం అనుకున్నా, కానీ సరే ఏమన్నా వస్తే చెత్తది ఇంకొక కవర్లో పెడదాం, మనకు తెలిసినంత వరకు ఉంచేసుకుందాము. వాళ్ళు ఉన్నప్పుడు అంటే అవ్వదండి మ్యాక్సిమం. అందుకే ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవాలన్నమాట. మనల్ని ఎవ్వరు కదిలించకూడదు. ఇంకేమన్నా చెత్త ఏమన్నా వస్తే కవర్లో పెట్టేస్తే ఆయన వచ్చినా చూసుకుంటారులే అనేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకొక పక్క నుంచి సాంగ్స్, ఇంకా పని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంత పనైనా చేసుకుంటాం కదా. ఇంకా పేపర్లు అయితే నీట్గా వేసేసాను. స్మాల్ చేంజెస్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న మెడిసిన్ అవంతా ఒక సైడ్ పెట్టేశాను. ఈ బాక్సులు అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో క్రిస్మస్కి ఇస్తే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. బాగున్నాయి కదా. ఇంకా రౌండ్ కంటైనర్స్ 4 క్లిప్సే ఉన్నాయండి. వాటిలో 3 క్లిప్సే పడుతున్నాయి. ఒక క్లిప్ ఎంత పెడుతున్నా పట్టట్లేదు. మళ్ళీ ఇరిగిపోతే ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఉండదు అనేసి, గుర్తుగా ఉండదు అనేసి అందుకే దాన్ని అక్కడ అలా ఉంచేసాను. యూజ్ చేయలేదండి, గుర్తుగా ఉండిపోతాయి, యూజ్ చేస్తే అలా వాడేస్తాననేసి. నాకు కొంచెం గిఫ్ట్లు అన్నా కానీ అవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. అది ఇక్కడైతే మెడిసిన్ అండి. మా హస్బెండ్ ఆస్తి అంతా మా పిల్లల టాయ్స్కి మెడిసిన్కే అయిపోయిందనమాట. ఇంకెన్ని మెడిసిన్స్, ఆ మెడిసిన్ అంతా ఓన్లీ కోల్డ్కేనండి. పాప కోల్డ్కి యూజ్ చేసినవి అవన్నీ. జలుబు ఎక్కువ వస్తుంది పాపకి, వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దానివల్ల మెడిసిన్ ఎక్కువ యూజ్ చేసేసాము. సమ్మర్ వస్తే ఓకే బాగానే ఉంటుంది. ఇంకా వాతావరణం చేంజ్ అయిందని అంటే మటుకి ఇంకా కోల్డ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడైతే చిల్లర అండి, ఎంత చిల్లర ఉందో. మా హస్బెండ్ చిల్లర అయితే యూజ్ చేయరనమాట. నోట్స్ వెళ్తారు, చేంజ్ రాగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. అవి బాక్సుల్లో పెడుతున్నాను, అలా ఉండిపోతున్నాయి, పిల్లలు తీస్తున్నారని చెప్పేసి ఇంకా పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చి, మట్టిది ఉంటుంది కదా, అది తీసుకొచ్చి అందులో అయితే వేసేసాను అనమాట. అన్నీ ఒకసారి ఓపెన్ చేస్తే దేనికో దానికి వస్తాయని. ఇంక ఇదైతే ఎవరో అమ్మాళ్ళకి కాశీ నుంచి ఇచ్చారంటండి. అవి ఎలా హోల్స్ పెట్టాలో తెలియక అలా వదిలేసాను. 2 ఇచ్చింది పిల్లలకి వెయ్యమ్మ అనేసి, కానీ వాటికి హోల్స్ ఎలా పెట్టాలో తెలియక వదిలేసాను. ఇంకా అది ఇక్కడ వేస్ట్ మెడిసిన్ అంటే అయిపోయిన మెడిసిన్, ఎక్స్పైర్ అయిపోయిన సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. యూజ్ అయినవి మాత్రమే పెట్టాను అనమాట. ఇంకా అది నేను ఏదైనా క్లీన్ చేస్తున్నానంటే భయపడతా చేస్తాను. ఎందుకంటే ఓపెన్ ఏరియా కదా, ఏమన్నా ఉంటాయేమనేసి.
నా భయం తగ్గట్టు మా పిల్లలు చూడండి ఏం పెట్టారు, సపోటా గింజలు పెట్టారు. అవి ఎలా కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఏదో పురుగులు కొట్టున్నట్టుగా అనిపించింది. తీయగానే భయం వేసేసింది. ఈ పిల్లలు చేసేవి అలా ఉంటాయి. సపోటా తిని గింజలు దాచుకున్నా అంటే అదే ఏమంటారు ఉంటాయి కదండి లోపల, అవి దాచుకున్నట్టున్నారు పిల్లలు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు దాచుకుంటారు కదా అలాగా. ఇంక నేనైతే అవి తీసి పడేసాను. ఇంక పెట్టి మర్చిపోతారు పిల్లలు, గుర్తుండదు కదండి ఇంకా అది. ఇంకా ఇక్కడైతే చిన్న మెమొరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 10th ఎగ్జామ్స్ కదండి, అందరూ ఎలా రాశారండి? మీ పిల్లలు ఉంటే ఆల్ ది బెస్ట్ అండి. 10th ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మంచి ఫ్యూచర్ అండి ఇది. 10 years కష్టం కదా. ఇక్కడైతే చిన్న మెమొరీ అండి. ఏంటంటే బాబు INTSO ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ సక్సెస్ అయిందని, ఫస్ట్ సర్టిఫికెట్ అనమాట. ఇంకా సెకండ్ ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఇంకా వాటికి ఇంకా రాలేదు. సంథింగ్ గోల్డ్ మెడల్ ఏదో వచ్చిందన్నారు, ఇవ్వలేదు ఇంకాను. ఇంకా ఇంగ్లీషు మ్యాథ్స్ రెండింటికి 2 సర్టిఫికెట్లు. ఇదైతే సెకండ్ క్లాస్ది సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఇచ్చారు. ఇదేమో డ్యాన్స్ చేయించాము, అప్పుడు డ్యాన్స్ సర్టిఫికెట్ అనమాట. భలే ఉంటాయి కదా పిల్లల మెమొరీస్, రేపు పెద్దయినా చూపిస్తే. ఇంకా అది ఇంక చెప్పాను కదా 10th క్లాస్ అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా రాయండి. 10 years కష్టం కదా, మంచిగా రాయండి. మీ 10th చదివేటప్పుడు అంటే చిన్న స్టోరీ అండి. 10th నేను చదువుకుందే 10th కదా, ఇంకప్పుడు స్కూల్లోకి ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇస్తారు కదా. ఇక అయితే ట్యూషన్లో చదివిస్తారండి. 10th ఎగ్జామ్ రాసేటప్పుడు ట్యూషన్ నుంచే బయలుదేరాలన్నమాట. మాకు ట్యూషన్ సారే తీసుకెళ్తారు. అయితే 9th 8th క్లాస్ స్టూడెంట్స్ని మెట్ల మీద నుంచోబెట్టి క్లాప్స్ కొట్టి పంపించేవాళ్ళు అండి. స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ మీద ఒక్కొక్కళ్ళు నుంచునేవాళ్ళు అనమాట. మేము వెళ్తుంటే క్లాప్స్ కొడుతుంటే అబ్బా ఏదో సాధించిన ఫీల్ వచ్చేసేదన్నమాట. మేము ఏదో సాధించేసాము. అప్పుడు ఆ పిచ్చి మొహానికి తెలియదండి, 10th వరకే చదివిస్తారు మా అమ్మోళ్ళు అనేసి. అంటే మోటివేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆల్ ది బెస్ట్ అని క్లాప్స్ కొట్టించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ ఫీలే బాగుండేది. ఇంకా అది చిన్న మెమొరీసేనండి నావి. 10th క్లాస్ వరకు చదువుకున్నా కానీ మా అమ్మ వాళ్ళు మంచి జ్ఞానమే నేర్పించారు, విద్యను ఇచ్చారనమాట. అది చాలు, వాళ్ళ సపోర్ట్ అదే కాబట్టి ఇంకా మనం ఏమీ అనకూడదు. 10 years చదివించిన కష్టానికి అలాగే ఫలితం కూడా వచ్చింది నాకు. కానీ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, దానివల్ల నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇంకా అది కానీ మ్యాక్సిమం చదువుకుంటేనే మంచి లైఫ్ ఉంటుందని నా ఒపీనియన్. ఇంకా అదేనండి. ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. చిన్న డస్ట్ ఉంటే మ్యాక్సిమం ఇప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. చూశారు కదా, ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అలా కిచెన్లో కూడా మొత్తం ఒకసారి ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం ఊడ్చేసుకుంటే ఇంకొకేసారి ఇల్లు కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా మొత్తం ఒక చోటుకి ఎత్తేసి ఆ వేస్ట్ మట్టికి ఎత్తేసాను అనమాట. ఫస్ట్ టైంకి ఎత్తేసాను అంటే మళ్ళీ అదంతా ఇల్లు ఊడ్చిందాక కాకుండా అక్కడ డస్ట్ అక్కడే క్లీన్ చేశాను అనమాట. ఇంకా టీవీ కాడ చిన్న థింగ్స్ ఉంటే అవి కూడా ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సాంగ్స్లోకి వెళ్ళిపోయామంటే ఇంకా మనకి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది మైండ్ అయితే. ఇంకా అదే ఇక్కడైతే రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. నేనైతే వీక్లీ 2 times చేంజ్ చేస్తానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వీక్లీ 2 times క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్ తీయాలి, చేంజ్ చేయాలన్నమాట. ఇంకా బాబు అయితే ఓకే, చిన్న పాప కాబట్టి తనకు ఆల్రెడీ డైపర్ వేస్తానండి. అయినా సరే వీక్లీ 2 times మార్చేస్తానన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా, కొన్ని అయినా తొక్కేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం నాకు బెడ్షీట్ వేస్తే అలా ఉండిపోవాలి, కదిలిపోకూడదు అన్నమాట. టైట్గా వేసేస్తాను. ఇంక ఇక్కడైతే లోపలికి చేతిలో వెళ్ళవు కదండి ఇట్లా అనటానికి. ఇంకా నేను దువ్వెని తీసుకొని చిన్న లోపలికి ఇలా అనేస్తే టైట్గా వచ్చేస్తాను అనమాట. ఇంకా కదలదు పిల్లలు ఎక్కి తొక్కినా కానీ. ఇంకా అది ఇక్కడ పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేసేసుకుంటున్నాను.
ఇంకా మొత్తం ఉడ్చుకొచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఒకేసారి ఊడ్చేస్తే ఈవినింగ్ వరకు కూడా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా డస్ట్ అది కూడా ఊడ్చుకొచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హాల్లో కూడా ఊడ్చేస్తున్నాను. మాకు ఈ టెడ్డీ బేర్ ఒకటి అండి, నేనేమో ఒక చోట పెడితే మా పిల్లలు తీసుకొచ్చి ఒక చోట పెడతారు. ఇంకా అది వీడియోలో చాలా చిన్నగా ఉంది కండి, మంచానికి సగానికి ఉందన్నమాట. అది చాలా పెద్దదనమాట. ఇంకా దానికి కూడా చిన్న స్టోరీ ఉందండి, అది ఎందుకు కొనుక్కున్నానని. కానీ కొనుక్కుని లేడీస్కి ఎందుకో టెడ్డీ బేర్ లాంటి ఎక్కువ ఇష్టం అనమాట. నాకైతే చాలా ఇష్టం, కానీ అట్లా మెయింటైన్ చేయాలంటే కష్టం. అది 6 మంత్స్కి అలా అయితే ఉతికేస్తానండి. వాటిని డస్ట్ అది పట్టకపోయినా 6 మంత్స్కి అట్లా క్లీన్ చేస్తాను. అందులో ఉన్న కాటన్ తీస్తే ఎంత వస్తుందోనండి, ఆ కాటన్ అంతా తీసి ఓన్లీ అదే క్లాత్ ఉంటుంది కదా టెడ్డీ బేర్, అది వరకు ఉతుకుతాను అనమాట. 6 మంత్స్కి అలా ఉతుకుతాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, వేస్ట్ ఏమన్నా పడేస్తానేమో అనేసి, మళ్ళీ మా హస్బెండ్ ఎక్కడ తిడతారేమో అనేసి ఒక కవర్లోకి వేసి అయితే ఉంచేసాను అనమాట. ఇంకా మొత్తం అయితే క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా అసలు లేడీస్కి మొత్తం పని నాకు ఎంత ఇదిగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అమ్మయ్య అనిపించిద్ది. ఇంక ఇక్కడైతే ఒక్కసారి డోర్ తీయగానే గాలి చూడండి ఎలా వస్తుందో, ఎంత ప్రశాంతంగా వస్తుందో గాలి అయితే. ఇంకా ఒకేసారి ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ కూడా చేసేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వరకు క్లీన్ చేశాను కాబట్టి. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం చూడండి ఎంతైందో, 2:30కి మొదలేసాను కదా, 5 అవ్వచ్చిందనమాట. అంతసేపు పట్టింది బాబోయ్, చాలాసేపు పట్టేసింది క్లీన్ అది అంతా చేసేసాను. నేను నిదానంగా చేసుకుంటానండి, స్పీడ్గా చేయను, మళ్ళీ చేసేటట్లు ఉండకూడదు అనమాట, నిదానంగా చేసుకుంటాను. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో క్లీన్ చేసుకుంటే, నాకైతే ఎంత ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా చూసారు కదా, బయట కూడా మాకు ఎంత ఓపెన్ ప్లేస్, ఇంకా చూడండి ఎంత నీట్గా అయిపోయింది. టెడ్డీ బేర్లు అయితే పెట్టాను, చూడాలి మా వాళ్ళు. ఇంకా మా హస్బెండ్నే ఆపాలి, పిల్లలకైతే అందదండి. ఇంకా అది ఇంకా పిల్లలు అయితే మ్యాక్సిమం అక్కడ వైర్కి వెళ్ళరు, మా హస్బెండ్ ఏది తీసుకొచ్చినా ఇంకా అక్కడ పెట్టేస్తారనమాట. చూడాలి, దాన్ని ఆపాలన్నమాట, అందుకే టాయ్స్ పెట్టాను అక్కడ. ఇంకా అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి. ఇంకా అది ఇప్పుడైతే చూడండి ఓపెన్ ప్లేస్ చూపిస్తాను. కొన్ని కళాఖండాలు బయటకు వస్తాయి అన్నమాట. ఏమన్నా ఎవరికన్నా భయపడి ఉంటే సారీ అండి. ఇంక ఇక్కడే టిఫిన్కి కూడా నానబెట్టేసాను. ఇంకా టిఫిన్ కూడా గ్రైండర్కి అయితే వేయాలన్నమాట. వేస్తాను, కొంచెం రెస్ట్ తీసుకొని వేస్తాను. ఒక్కసారి చూసేయండి క్లీనింగ్ చేసినాక, అబ్బా చూసుకుంటే వెనక్కి చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అప్పటి వరకు పడిన కష్టం అంతా పోతుంది. ఇంక ఇక్కడైతే రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. ఈవినింగ్ టీ అలవాటు ఉందండి, ఈవినింగ్ టీ తాగటం వల్ల నైట్ నిద్ర ఉండట్లేదు అనమాట, 1 అయినా పడుకోవట్లేదు అనేసి ఆ టీని స్కిప్ చేయాలి కాబట్టి, మా వారైతే చూసారు కదా అక్కడ గ్రేప్స్ ఉన్నాయి, ఆ గ్రేప్స్ ఇచ్చేసి వెళ్ళారనమాట. అవి ఆరెంజ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంకా 5:20 అలా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడైతే బట్టలు తీసుకొచ్చేసాను ఫోల్డ్ చేసేద్దాం అనేసి. ఇంకా అవి తీరా చూస్తే పైన వాళ్ళు కొంచెం వాటర్ అయితే వేసేసినట్టున్నారండి, కొంచెం తడిచినవి. ఇక తడిచినవి వరకు తీసేసి మళ్ళీ ఆరబెట్టేసి, అంటే తడవని ఉన్నాయి కదా అవి అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. నాకు చిన్న తడిగా ఉన్నా కానీ నేనైతే షెల్ఫ్లో పెట్టినండి, అంటే చెప్పారులేండి ఇంకా దాన్ని మనం ఇది చేయకూడదు, ఇంకా అదే వాటర్ పడిని అని చెప్పారు. ఇంకా నేనేం మాట్లాడలేదు, కావాలని ఎవరు చేయరు కాబట్టి. ఇంకా పడిన వాటర్ పడిన వరకు తీసేసి అక్కడ పెట్టేసాను, మళ్ళీ ఆరేద్దాంలే ఏమైందనేసి. ఇంకా మంచిగా ఉన్నాయి మాత్రమే మడతేసాను, ఫోల్డ్ చేసేసాను. వెంటనే షెల్ఫ్లోకి వెళ్ళిపోవాలి, లేదా ఇంకా అలా ఉండిపోతే నాకు బట్టలు ఆరేస్తాను, తీసి మడతేస్తాను, షెల్ఫ్లోకి వెళ్ళవన్నమాట. మ్యాక్సిమం లేడీస్కి బట్టలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు కదా, నా పరిస్థితి. నాకు ఏదైతే ఇంట్రెస్ట్ లేదో అదే ముందు చేసేస్తానమాట, ఎందుకంటే అవి చిన్న పని ఎక్కువైపోతుందని భయం అనమాట నాకు. ఇంకా ఫస్ట్ రోజే చేసేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు కదా, ఎక్కువైపోతే చేయాలంటే కష్టం. ఇంకా అందుకనేసి వెంటనే తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేశాను. ఈ పని కూడా కంప్లీట్.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఉందండి, తెచ్చింది పేరు ఒకటిది ఊరు ఇది అంటారు కదండి, అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి. నేను ముందుగానే చెప్పాను మా హస్బెండ్కి, నేను క్లీన్ చేయలేను, నాకున్న పనే సరిపోక మళ్ళీ ఇది ఏంటంటే మా వారికి ఇష్టమైన ఫిష్ యాక్వేరియం తెచ్చుకున్నారు. అది తెచ్చుకున్న 1 మంత్ క్లీన్ చేశారు అంతే. ఇంకా మిగిలిన దగ్గర నుంచి నేనే క్లీన్ చేసుకుంటున్నానండి బాబు. ఇది క్లీన్ చేయాలంటే గాజుది ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ చేయి జారిపోద్దో, ఆ ఫిష్లు ఎక్కడ కింద పడిపోతాయో భయం అనమాట. ఫస్ట్లో అయితే కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత అలవాటు అయ్యింది. ఇంకా అది కొంచెం నోరులేని వాటికి చేస్తే మంచిదే కదండి. మా హస్బెండ్ చాలా ఇష్టం అనమాట యాక్వేరియము. అవి కూడా అండి అసలు ఎంత మనం చూసి ఎలా వచ్చేస్తాయి అంటే అక్కడ నుంచి ఉంటే మనుషులు అలవాటు అయిపోయినట్టేనమాట. ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను ఫిష్ యాక్వేరియము. ఇక ఈ డబ్బాలకి వెళ్ళిపోతే ఇంక తీయటానికి ఎంత కష్టమోనండి, ఆ నెట్టలోకి రావన్నమాట. అది చూడండి ఎలా వచ్చేస్తుంది మనిషిని చూసి. ఇవి పిల్లలు పెట్టినవి అండి, మొత్తం 5 ఏమో అంటే చాలా వచ్చినాయి. 5 ఏమో బ్రతికినాయి. ఊర్లో అలా వెళ్తాం కదా, అలానే కాదు, ఎందుకో ఒక్కోటి చనిపోయినాయి. ఫుడ్ కూడా ఇస్తాను, చేంజ్ చేస్తూనే ఉంటాను, కానీ ఎందుకో కానీ మొత్తం చనిపోయి ఇది ఒక్కటే ఉందన్నమాట. పెద్దదయింది, వాటిలో వేసేద్దాము అంటే తినట్లేదు ఫుడ్డు. ఇవి చిన్నది కదా, తిన్న అంతవరకు ఉండట్లేదు, అవే తినేస్తున్నాయి. సో అందుకని దీనికి సపరేట్ పాట్ పెట్టాము. దీన్ని క్లీన్ చేయడానికి సపరేట్ పీసు నెట్ అన్నీ సపరేట్గానే ఉంచుతానండి, వాటిల్లో అయితే పెట్టను. చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో, భలే ఉంటుందండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అసలు వేస్తే చాలండి అలా వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పుడు తిన్నా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంచున్నామంటే చేతి వైపు చూస్తాయి అన్నమాట. ఇంకా మనం చేతులు ఎటు జరిపితే అటు చూస్తాయి, చాలా బాగుంటుంది. అవి ఉంటేనే బాగుంటుందండి. ఇంకా చిన్నదైతే ఫుడ్ వేసినా కానీ చూస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ చేంజ్ చేసాం కదా, వాటర్ తీసుకుంటున్నట్టుంది, ఫుడ్ నిదానంగా తింటుంది. అందుకే దాన్ని వాటర్లో కలపట్లేదండి. వాటర్లో పెడితే ఎయిర్ అది ఉంటుంది, బాగుంటుందని చూస్తున్నాను. ఇంకా అంతేనండి ఈ రోజుకి వీడియో. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట, క్లీన్ చేశాను కాబట్టి. ఇంకా అది అంతేనండి ఈ రోజుకి వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ ముందుకు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు ఉంటాను. బాయ్ అండి.